సాయినగర్ నాగోడ్లో అగ్నిప్రమాదం జరిగిన వాళ్ళకి ప్లేట్లు గ్లాసులు పంపడం జరిగింది. షాహిదా బేగం, సాయినగర్ స్థానిక లీడర్. ఇక్కడ బాధితులు 37 మంది ఉన్నారు. మొత్తం కాలిపోయిన వాళ్ళు 35, ఒక 2 ముగ్గురికి షాక్ వచ్చింది, రేకులు పగిలిపోయినాయి. అలాంటి వాళ్ళతో కలిపి 37 మంది. ఆ 37 మందికి ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నారు, అతని పేరు రాజు పాస్టర్. 2 సార్లు సహాయం చేయడం జరిగింది. ఒకసారి దుప్పట్లు, ప్లేట్స్, జంబూ గ్లాస్ ఇచ్చారు. ఈరోజు మళ్ళీ ప్లేట్స్, గ్లాసెస్ ఇచ్చారు. కాబట్టి ఆయన ఇంకా భవిష్యత్ కాలంలో ఎదిగి మా కాలిపోయిన వాళ్లకు ఎంతో సహాయపడాలని, మళ్ళీ వాళ్లకు ఆర్థిక సహాయంలో కూడా వెనుక ఉండి సహాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఇక్కడ కాలిపోయి చాలా బాధలో ఉన్నారు. పాస్టర్స్ అసోసియేషన్లో కూడా మా కాలిపోయిన వాళ్ళ గురించి మాట్లాడి వాళ్లకు వారి ద్వారా ఏమన్నా ఇప్పించగలరని, నగదు రూపంలో ఇప్పించాలని మా కోరిక, విన్నపము. ఈరోజు బీస్మా టీవీలో మేము మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. ఈ రాజు పాస్టర్ గారికి దేవుని ఎదుగుదల దొరకాలని ప్రార్థిస్తూ, దీవిస్తూ ఇంతటితో ముగిస్తుంది. గవర్నమెంట్ ఏమన్నా మీకు సహాయం చేసిందమ్మా? గవర్నమెంట్ 10,000 సహాయం చేసింది. మధు యాష్కి సార్ గారు 3,000 సహాయం చేశారు. కార్పొరేటరు కొన్ని బియ్యము అవి ఇచ్చారు. ఈ కాలిపోయిన వాటికి ఇంకేమన్నా దాన్ని మళ్ళీ కట్టించడానికి చేస్తారన్నమ్మా? కట్టించడానికి మాత్రం ఇంకేం చెప్పలేదు, ఎలాంటి స్పందన రాలేదు. కాలనీ కట్టియాలి అనే అభిప్రాయం వాళ్ళది ఉంది, కానీ మా కాలిపోయిన వాళ్ళకి కానీ స్థానికులకు కానీ ఎలాంటి ట్రిబుల్ మంజిల్ కానీ ఇది కానీ కట్టాలని మాకు అలాంటి ఆశయాలు ఏం లేవు. వీళ్ళకు ఇందిరమ్మ పథకం ద్వారా ఆ లోను 5 లక్షలు తీస్తే చాలా సంతోషిస్తాము. దానికి మీరు మాకు సహాయపడాలని కోరుతున్నాం. ఈరోజు రక్షణ ప్రియ మేయర్ పవర్ వారు ఇక్కడ వ్యక్తి తరఫున ఇంతకుముందు కూడా కొన్ని బిస్తర్లు, అలాగే ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పేదవారికి సాయం చేస్తూ ముందున్నారు. వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అందరు స్థానికుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి కొన్ని ముందు కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెల 6వ తారీఖు ఉదయం 11 గంటలకు భయంకరమైన సంఘటన జరిగింది. దరిదాపు ఒక 30 ఇళ్ళు అగ్గిది హాయితాయి. ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి బట్ట లేక, తినడానికి తిండి లేక అనాథులై ఒక 60 గ్రాసులు ఎడుతున్న క్రమంలో సిపిఐ పార్టీ చంద్రగారి ఆధ్వర్యంలో అన్ని సహకారాలు చేయించి ఉన్నారు. ఇప్పటి వరకు ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి రక్షణ పవర్ ఫేర్ ఫౌండేషన్ మన పాస్టర్ రాజు గారు మరి వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఈ 38 బాధితులకు ఉన్న దుప్పట్లు కానీ, ప్లేటు, చెంబు ఇచ్చి వారిని ఓదార్చి ఇక భవిష్యత్తులో కూడా మీకు మేము అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చినందుకు మా సిపిఐ పార్టీ తరఫున వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి అట్లే పార్టీ నాయకులకు, కార్యదర్శులు, సహాయకారులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ప్రత్యేకంగా రాజశేఖర్ గారికి, అమ్మగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ